మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైర్ ఘటనలో ప్రాథమిక దర్యాప్తు పూర్తి అయింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం కాదని నిర్ధారించారు. కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇప్పటికే మదనపల్లికి చేరుకున్నారు ఏపీ డీజీపీ, సిఐడి చీఫ్. అధికారులు సేకరించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. కార్యాలయ సిబ్బందిని విచారించబోతున్నారు అధికారులు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైర్ ఘటనని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. దీంతో జెట్ స్పీడ్లో విచారణ సాగుతోంది. ఏపీ డీజీపీతో పాటు సిఐడి చీఫ్ కొద్దిసేపటి క్రితమే మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ చేరుకుని పరిశీలించారు. రాత్రి 11:40 వరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఆఫీసులోనే ఉన్నారు. గౌతమ్ తేజ్ ఆఫీస్ నుంచి వెళ్లిన 15 నిమిషాల తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందంటున్నారు విఆర్ఏ రమణయ్య. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో కుట్ర కోణంపై ఆరా తీస్తున్నారు. కుట్ర కోణం అనే దాంతో ఒక్కసారిగా మళ్ళీ ఈ ఫైర్ ఘటన మీద ఆసక్తి పెరుగుతోంది. బికాజ్ ఎవరు చేసుంటారు. సో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన దాంట్లో ఇంకా ఏ అంశాలు పొందుపరుచున్నాయి? మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రాజు, ఎప్పుడైతే కుట్ర కోణం అన్నారో అన్ని వైపుల నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం. ఈ సబ్ డివిజన్ పరిధిలో దాదాపుగా 33 మండలాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున రెవెన్యూ రికార్డు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నాయి. అయితే ఈ రికార్డులు ఈ గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున తారుమారు జరిగాయనేదే ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అయితే కాదు, కుట్ర కోణము దాగి ఉంది అని ప్రభుత్వము భావించింది. పెద్ద ఎత్తున సీరియస్గానే ఈ ఘటనను తీసుకుంది. అందుకే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 2 సార్లు దీనిపైన సమీక్షని కూడా నిర్వహించారంటే ఖచ్చితంగా ఎంత సీరియస్నెస్ ఉంది అంటే అధికారులు డీజీపీ ద్వారకా తిరుమలరావు కానీ సిఐడి చీఫ్ ఇద్దరు కూడా ఈ ఘటనను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించమని, పరిశీలించమని, దర్యాప్తు చేయమని ఆదేశించారు. అంటే ఖచ్చితంగా ఈ ఘటనలో ఖచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందన్న కోణంలోనే ప్రభుత్వం చూస్తోంది. అయితే పెద్ద ఎత్తున అంటే ఒకటి పుంగనూరుతో పాటు తమ్మళ్లపల్లి, మదనపల్లి, పీలేరు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి రికార్డులు తారుమారు చేశారు. 22A కింద ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్రమంగా పెద్ద ఎత్తున వేలాది ఎకరాలను సొంతంగా చేసుకున్నారు. సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. ఇవి బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టే వీటిని తగులబెట్టారు అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 11:25 వరకు కూడా ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన ఖచ్చితంగా ఇతనే కుట్రకు కారణం అని చెప్పేసి భావిస్తున్నారు. ఇతన్ని ముందుగానే నిన్న రాత్రి నుంచి పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే 12:10 తర్వాత అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చింది, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదం జరగడానికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందే ప్రధాన కారణమని భావించారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచి కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అందరి మొబైల్స్ కూడా సీజ్ చేశారు. ఎవరిని లోపలికి అనుమతించలేదు. ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ వచ్చి ఇప్పటికే ప్రాథమికంగా సేకరించినటువంటి సమాచారాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వయంగా కూడా వాళ్ళు కూడా విచారిస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున 4 విభాగాలు లేదా 4 సెక్షన్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది ఒకటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేది, ఒకటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన రికార్డులు భద్రపరిచింది, మరోవైపు ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి కార్యాలయం. అంటే ఈ 4 ప్రాంతాల్లోనే ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఖచ్చితంగా రికార్డులను తారుమారు చేసేందుకు లేదంటే మాయం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మనం చూడొచ్చు సిఐడి చీఫ్తో పాటు డీజీపీ తిరుమలరావు కూడా అధికారులను పిలిచి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరుగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఖచ్చితంగా ఆ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా అనుమానాలు నిజమయ్యే విధంగానే కుట్ర కోణము దాగి ఉందని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటికే సిఐడి ముందు నుంచి ఉదయం నుంచి కూడా తిరుపతి నుంచి వచ్చినటువంటి సిఐడి అధికారులు విచారించింది ఏంటంటే కుట్రకోణం దాగి ఉంది కాబట్టి ఇందుకు సంబంధించి అధికారి ఎవరు, గతంలో పనిచేసిన ఆర్టీఓతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీఓ కూడా కీలకంగా వివరించారా. నిన్న ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు వీళ్ళు ఎందుకు పనిచేశారు, ఖచ్చితంగా
ఇది కుట్రకోణంగా ప్రమాదం జరిగింది, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నమే జరిగింది అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు మనం చూడవచ్చు, ఈ విజువల్స్లో అధికారుల్ని విచారిస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా ఈ ఘటనలో చాలామందికి పాత్ర ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చే విధంగానే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి 2 సార్లు ఈ ఘటనపై రివ్యూ చేశారంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం కాదు, ప్రమాదం అని సృష్టించే ప్రయత్నం జరిగింది అని ఇప్పటికే భావించారు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఎస్పీడీసీఎల్ సీఎండీ కూడా వచ్చారు. అసలు విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుంది, ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉందా లేదా, అసలు ఇది ప్రమాదం జరిగేందుకు ఆస్కారమే లేనటువంటి నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ అని ఏ రకంగా బ్లేమ్ చేస్తారు అన్నదే ఆయన ప్రశ్నించారు. సంబంధిత అధికారులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలి పూర్తిగా కొత్త బిల్డింగ్లో ప్రమాదం జరగడానికి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశమే లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కాబట్టి ఇదే విషయాన్ని పోలీసు అధికారులు కూడా చెప్పారు. అయితే కేవలము ఇక్కడ రికార్డును తారుమారు చేయడమా, లేదంటే రికార్డులు మాయం చేసే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా తగలబెట్టే ప్రయత్నం చేయడమా అన్నదే ప్రధాన కోణము. ఈ కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. మరి కాసేపట్లోనే డీజీపీ తిరుమలరావు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాడు, పూర్తిగా విచారించాడు. కాబట్టి మరి కాసేపట్లోనైనా మీడియా ముందుకు వచ్చి ఈ ఘటనలో ఎవరు దోషులు, ఏ రకంగా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అన్న దానిపై మీడియా ముందుకు వచ్చి విచారించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు, డీటెయిల్స్ అందించినందుకు. మొత్తం మీద కుట్ర కోణం అయితే మాత్రం ఉంది అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైర్ ఘటనలో ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించి ఇప్పటివరకు అందుతున్న డీటెయిల్స్ ఇవి. సో